ఏపీలో విద్యుత్ ఛార్జీలపై రాజకీయ రచ్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఛార్జీల పెంపుదల అంటూ కొంత నచ్చజెప్పే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తుంది. మరొక వైపు అదనపు ఛార్జీల పేరిట విద్యుత్ ఛార్జీల వడ్డనను నిలుపుదల చేయాలంటూ వామపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ఇటు కూడా వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రజలు కూడా పలు చోట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం, జెన్కో ట్రాన్స్కోలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కారణంగానే ఆ పాపం ఇప్పుడు ప్రజలను వెంటాడుతుందని అంటున్నారు కూటమి నేతలు. మరొక వైపు వైసీపీ కూటమి ప్రభుత్వాలపై ఏపీ పీపీసీ చీఫ్ షర్మిల విమర్శన అస్త్రాలు సంధించారు. అదానితో ఒప్పందం ఫలితమే ఛార్జీల మోతకు గత ప్రభుత్వం తప్పిదం కారణంగానే రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం వేశారని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. అదే అంశంపై ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా జనసేన నుంచి మనకి కలియడిపుడి వేణుగోపాల్ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి మనకి కారుమంచి రమేష్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా తులసిరెడ్డి గారు గతంలో వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వాటిని మేము తగ్గిస్తాము, విద్యుత్ ఛార్జీలు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక తగ్గిస్తామంటూ కూడా కూటమి ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా బాదుడే బాదుడు అంటూ కూడా ఒక నినాదంతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను, పెంచిన రేట్ల అంశాన్ని గత ఎలక్షన్స్ ముందు కూటమి సర్కార్ ఏదైతే ఉందో చెప్పడం జరిగింది. ఈ బాదుడే బాదుడు ఉండదు ఇక ముందు మేము అధికారంలోకి వస్తాను. కానీ ఇక్కడ చూస్తే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు ఈ యొక్క ఛార్జీలు పెంచడం జరిగింది. అందులో మొదటిసారి దీపావళి సందర్భంగా 6072.86 కోట్లు వసూలు చేసే ప్రయత్నం చేసింది. అదేవిధంగా మరొకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రణాళికలు రచించింది. దానికి సంబంధించి ఏపీసీ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఆమోదం తెలిపింది. అంటే 9412.5 కోట్ల వరకు జనవరి నుంచి ప్రజల దగ్గర నుంచి వసూలు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి గల కారణాలు ఏంటి తులసిరెడ్డి గారు? నమస్తే అమ్మా. నాకు 8:30కి ఇంకొక టీవీ ఉందమ్మా. నేను 8 to 8:30 వరకు ఉంటామా? ఓకే తులసిరెడ్డి గారు, వీడియో ఒక్కసారి ఆన్ చేయరా? మీది వీడియో ఆఫ్ ఉంది. ఏమా? వీడియో ఆఫ్ లో ఉందండి. అవునండి, ఆన్ చేయండి ఒకసారి. రైట్ తులసిరెడ్డి గారు, ఓకేనా అండి? వస్తుందమ్మా? ఓకేమ్మా. వీడియో ఆఫ్ ఉంది తులసిరెడ్డి గారు. ఓకే అండి, ఒక నిమిషం హోల్డ్ అవునండి. ఓకే రమేష్ గారు, గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే ఈ విద్యుత్ ఛార్జీల భారం ఇప్పుడు ప్రజల మీద వేయాల్సి వచ్చింది. ఏవైతే డ్రాప్ ఛార్జీలు అంటూ కూడా గత ప్రభుత్వం వేసిందో దానికి పూర్తి కారణం గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ తీసుకున్న నిర్ణయాల ప్రతిఫలమే ఇప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన డిస్కామ్లో ఉన్న పెండింగ్ బిల్లులు పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా అదానితో చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ ఛార్జీలు పెంచడం జరుగుతుంది. గతంలో కేవలం 5 రూపాయలకి ఒక యూనిట్ విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత ప్రయోజనాల కోసం ఒక్కొక్క యూనిట్ని 8 రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు అంటూ కూడా దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది, వస్తున్న నిరసనలు కానీ వ్యతిరేకత కానీ. మరి గతంలో మీరు ఇంత పెద్ద తప్పిదాలు ఏ విధంగా చేశారు? స్వప్రయోజనాల కోసం ప్రజల మీద అధిక భారం వేసే విధంగా మీరు ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? గుడ్ మార్నింగ్ మేడం గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏమని చెప్పి అధికారంలోకి వచ్చిందండి? ఈ రాష్ట్రంలో మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచి ప్రజలను బాధేస్తున్నారు, బాదుడే అనే కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి తిరిగి ఇలాగా ఎక్కువ విద్యుత్ ఛార్జీలు మీ నుంచి వసూలు చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. సరే, ప్రజలు వాళ్ళు నమ్మి ఓట్లు వేశారు, అధికారంలోకి వచ్చారు. ఆ రోజున వాళ్ళు ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు పెంచేశారు, మద్యం రేట్లు మీకు అందుబాటులో లేవు, మేము అధికారంలోకి వస్తే మద్యం రేట్లు తగ్గించి నాణ్యమైన మద్యం మీకు అందిస్తామని చెప్పారు. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం రేట్లను తగ్గించారు. అదేవిధంగా ఆ రోజు హామీ ఇచ్చినట్లుగా ఈ రోజున నిజంగా గత ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే ఈ రోజున మద్యం రేట్లు తగ్గించినట్లుగా
విద్యుత్ ఛార్జీలను కూడా ఎందుకు తగ్గించట్లేదు వీళ్ళు? కేవలం ఇవన్నీ కూడా ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా గత ప్రభుత్వం మీద నిందేసి వీళ్ళు ముందుకు వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఇప్పుడు అదానీ గారి విద్యుత్ ఉందండి, సెకీ నుంచి చేసుకున్న ఒప్పందం అది. సెకీ నుంచి తీసుకున్న ఒప్పందంలో ఈ రోజు వరకు ఆ విద్యుత్ మనం ఇంకా అవైల్ చేసుకోలేదు. చేసుకోకుండా దాని మీద భారం ఎలా పడుతుంది? 2024-25 సంవత్సరానికి ఆ విద్యుత్ వస్తుందని చెప్పి చెబుతున్నారు. ఇంకా రాలేదు, అది తీసుకోలేదు. దానికి ఎటువంటి ఛార్జెస్ మనం ఇప్పటి వరకు పే చేసిన దాఖలాలు లేవు. ఓన్లీ అగ్రిమెంట్ చేసుకున్నాం. అలాగే ఇంకా గతంలో మేమేదో ట్రూ అప్ ఛార్జెస్ గతంలో ఎక్కువ రేటుకి 8 రూపాయల విద్యుత్ రేటు కొన్నాము, ఈ రోజు కొనలేదు, ఈ రోజు దాని మూలంగానే ఎక్కువ పడుతుంది. రమేష్ గారు ఓకే, ఒప్పందం చేసుకున్నారు, బానే ఉంది. అదానికి సంబంధించి మీరు చెప్పినట్లు ఒక ఒప్పందం చేసుకున్నారు, 2024-25కి అది అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కానీ ఒప్పందంలో ఏముంది? ఎప్పుడు పవర్ అనేది ఎప్పుడు ఇవ్వాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? వారు ఆన్ టైంలో ఇవ్వకపోవడం వల్ల బయట నుంచి అమౌంట్ ఎక్స్ట్రా పెట్టి కొనుక్కొని రావాల్సి వస్తుంది అంటున్నారు. ఒప్పందంలోనే 3 years అది కూడా ఉచిత విద్యుత్తుకి. మేడం గారు మీరు క్లియర్ గా సెకీ ఒప్పందం ఒక్కసారి చదవండి. ఫర్ అగ్రికల్చర్ ఓన్లీ, అది అగ్రికల్చర్ కి మాత్రమే. ఆ సెకీ నుంచి తీసుకునే విద్యుత్ అనేది అగ్రికల్చర్ కి మాత్రమే. అదేమి 8 రూపాయల రేటుకి తీసుకోవట్లే మనం, ₹2.49 మాత్రం తీసుకుంటున్నాం. ఆ రేట్లో మనం అప్పుడు మిగతా రాష్ట్రాలకైతే దీని మీద ఇంకా ఎక్కువ రేటుకి ఇస్తున్నారు. దాని గురించి అయితే ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచడం అనేది దాని మూలంగా అయితే కాదు. అలాగే మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం జరిగింది, 8 రూపీస్ కి గతంలో కొన్నారు వీళ్ళు అని చెప్పి. పవర్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇలా పవర్ మనం కొనేటప్పుడు ఎటువంటి విధానాలు ఉంటాయో ఒకసారి కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మనం ఆన్లైన్ లో దాన్ని పవర్ పర్చేసింగ్ చేసేటప్పుడు ఆ రోజున్న రేట్లను బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి మనం ఆన్లైన్ లో పవర్ పర్చేస్ చేస్తాం. డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకు పవర్ అమ్ముతారు. అలా ఆన్లైన్ లో మనం తీసుకోవడం జరుగుతుంది తప్ప ఆ రోజున్న రేటును బట్టి, అది ఆ రోజు వరకే. ఒక్కో రోజు రేటు తగ్గొచ్చు, ఒక్కో రోజు పెరగొచ్చు. ఎందుకంటే స్టేట్స్ లో ఉన్న డిమాండ్ బట్టి ఆ మిలియన్ యూనిట్స్ మనం తీసుకునేటప్పుడు ఆ రోజున్న స్టేట్స్ డిమాండ్ బట్టి జరుగుతుంది తప్ప అదేదో మనం కావాలని ఎక్కువ రేటు కోరేది తక్కువ రేటుకి తగ్గించేది కాదండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లుగా మద్యం రేట్లు వీళ్ళు తగ్గించగలిగి ఈ రోజున మద్యం రేట్లు మేము తక్కువ రేట్లకి ఇస్తామని చెబుతున్నప్పుడు విద్యుత్ ఛార్జీల రేట్లు వీళ్ళు తగ్గించి ఎందుకు ఇవ్వరు? దీంట్లో కుట్రపూరితంగా వీళ్ళందరూ కూడా కావాలని చెప్పి ప్రజల మీద భారం వేయడానికి ఆ రోజున ఎక్కడో దగ్గర. ఎందుకండి ఎలక్ట్రిసిటీ కమిషన్ రమేష్ గారు విద్యుత్ రేట్ల ఛార్జీలు తగ్గించి ఇవ్వడం కుదురుతుందంటారా? ఖచ్చితంగా కుదురుతుందండి. ఓకే, ఖచ్చితంగా కుదిరినప్పుడు రమేష్ గారు విద్యుత్ ఛార్జీల రేట్లు చేసుకున్న ఒప్పందాలకి అనుగుణంగా కాకుండా ఛార్జీలు తగ్గింపు చేసే విధంగా అయితే మరి గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచారు? మరి 5 ఏళ్లలో 9 సార్లు పెంచింది 50 పైసలు లోపే. అదే ఎందుకు పెంచారు? మరి తగ్గించి ఇవ్వడం పాసిబుల్ అయినప్పుడు ఎందుకు పెంచవలసి వచ్చింది? అదే చెప్తున్నా మేడం గారు, ఇప్పుడు ఆ రోజున్న స్టేట్స్ డిమాండ్ బట్టి ఆ విద్యుత్ ఛార్జీలు పెరగడం తగ్గడం జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఇవి ట్రూ అప్ ఛార్జెస్ గతంలో ప్రభుత్వం పెట్టి వీటన్నిటిని రద్దు చేయొచ్చు కదా. ట్రూ అప్ ఛార్జెస్ వీళ్ళు తగ్గిస్తామని చెప్పే కదా అధికారంలోకి వచ్చింది. మేము విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు, ఆ ఛార్జీలను తగ్గించి మేము ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. ఎక్కడ చెప్పినా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటండి? విద్యుత్ ఛార్జీలు విపరీతంగా వీళ్ళు పెంచింది మేము 50 పైసలు లోపైనా సరే విపరీతంగా పెంచేశారు వీళ్ళని చెప్పి ఆ 50 పైసలకి నానా యాగి చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఇప్పుడు 6,000 కోట్లు ఆల్రెడీ వేశారు. అతి త్వరలో మరో 9,000 కోట్లు వేయబోతున్నారు. మొత్తం 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేస్తున్నారు. ఈ 15,000 కోట్ల రూపాయలు తగ్గించి ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది. వీటిలో ట్రూ అప్ ఛార్జెస్ పేరుతోటి వివిధ రకాల ఛార్జీల పేరుతోటి వీళ్ళు వేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళు కరెంటు ఛార్జీలని తగ్గిస్తామన్న విధంగా ఎక్కడా కూడా తగ్గించట్లేదండి. ఓకే రమేష్ గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. ట్రూ అప్ ఛార్జెస్ అనేవి ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఛార్జెస్ కాదు. ట్రూ అప్ ఛార్జెస్ అనేవి అవి గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఆ ట్రూ అప్ ఛార్జెస్ అవి తీసుకురావడం జరిగింది. వేణుగోపాల్ గారు ఓకే, వేణుగోపాల్ గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం రమేష్ గారు. వేణుగోపాల్ గారు, మన రమేష్ గారు చెప్పింది విన్నారు. అధికారంలోకి రావడం కోసం ప్రజలకి అడ్డమైన అబద్ధాలు చెప్పి ఇప్పుడు భారం అంతా కూడా ప్రజల మీద వేసే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో ఇది
పవర్ బిల్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పెంచేసింది అంటూ గగ్గోలు పెట్టిన కూటమి ప్రభుత్వం అదే ధోరణిలో మళ్ళీ వెళ్తుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ట్రూ అప్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎందుకు తగ్గించలేకపోతుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అంటే మేము చేసింది తప్పు అని మీరు గతంలో ఎలాగైతే మాట్లాడారో ఇప్పుడు అదే తప్పు మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, ఎందుకు తగ్గించే ప్రయత్నం చేయలేదు? మేము తప్పు చేస్తుంటే మరి మీరు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు అనేది వారి ప్రశ్న. నేను వివరణ ఇస్తానమ్మా. పెద్దలు తులసిరెడ్డి గారు 8:30 బయటికి వెళ్ళాలంటే ఆయనకు ఒకసారి అవకాశం ఇస్తే నెక్స్ట్ నేను ఓకే మాట్లాడతాను. చెప్పారు కదా ఆయన 8:30కి బయట. తులసిరెడ్డి గారు థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ ఓకే, సారీ అండి, ఇందాక మీది అమ్మా. వీడియో ఆన్ అవ్వలేదు, చెప్పండి. అవునమ్మా. ఈ కరెంటు ఛార్జీల విషయంలో అమ్మా 2 ప్రభుత్వాలు దొందే. ఉమ్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ 2 కూడా దొందే. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వారు చెప్పారు, మేము అధికారంలోకి వచ్చే కరెంటు ఛార్జీలు పెంచము, ఇంకా తగ్గిస్తామని చెప్పేసి 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు వైకాపా నాయకులు చెప్పారు. అవును. అధికారంలోకి వచ్చిన తర్వాత 8 సార్లు పెంచారు. ఉమ్, రకరకాల ట్రోప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, మిగతా మామూలుగా అని చెప్పి దాదాపు 33,000 కోట్ల రూపాయలు అదనపు భారము ఆ 5 సంవత్సరాల్లో 2019-24 మధ్య వేయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 2024 ఎన్నికలకు ముందు అదే మాట టీడీపీ కూటమి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మిగతా టీడీపీ కూటమి పార్టీలు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, ఇంకా తగ్గిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి పార్టీలు 2024 ఎన్నికలకు ముందు చెప్పడం జరిగింది. ఇది డెఫినెట్ గా వచ్చేసి ప్రజల మీద ప్రభావం చూపింది. పర్యవసానంగా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 7 నెలల కాలంలోనే దాదాపు వచ్చేసి ట్రూప్ ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు. అంటే వాళ్ళు చెప్పొచ్చు ఇది 2022-23 సంవత్సరానికి సంబంధించి ఒకటి, 23-24 సంబంధించి ఒకటి అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ గతంలో కూడా వచ్చేసి ఇది కంటిన్యూ అవుతా ఉంది. కాబట్టి గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి ట్రూప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు జగన్ ప్రభుత్వం మీద పడినాయి. అంటే జగన్ ప్రభుత్వంలో చేసినటువంటి ట్రూప్ ఛార్జీలు ఇప్పుడు ఉండొచ్చు. కానీ ఇవన్నీ తెలిసి వాళ్ళు వచ్చేసి మేము అధికారంలోకి వస్తే ఈ ట్రూప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు కాక మిగతా తగ్గిస్తామని చెప్పలే. వాళ్ళు వచ్చేసి ఓవరాల్ గా ప్రజలకు వచ్చేసి కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు, ఇలా తగ్గిస్తామని చెప్పారు. కాబట్టి ఇది జగన్ ప్రభుత్వంలో చేసిన సర్దుబాటు ఛార్జీల అంగోటే అది దానికి ప్రజలకు వచ్చే సంబంధం లేదు. ఆ విధంగా అయితే 2014-19 మధ్య సర్దుబాటు ఛార్జీలు జగన్ ప్రభుత్వంలో చెల్లించడం జరిగింది, అది ప్రజల మీద వేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి మాట తప్పడం జరిగింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే నైజం వచ్చేసి 2 ప్రభుత్వాలు ప్రదర్శించాయి. ఖచ్చితంగా మరి ఎస్పెషల్లీ ప్రస్తుతం అధికారంలో ఉండే ప్రభుత్వం టీడీపీ కూటమి కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయి. మీరు వచ్చేసి స్వర్ణాంధ్ర అంటున్నారు, వికసిత ఆంధ్ర అంటున్నారు, హ్యాపీ వెల్తీ, తర్వాత వచ్చేసి హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. అంటే ఇదేనా ప్రజలకు వచ్చేసి వినియోగదారుల మీద కేవలం 6 నెలల కాలంలోనే అంతా ఇంత అమౌంట్ కాదు, 15,485 కోట్ల రూపాయలు కేవలము విద్యుత్ వినియోగదారుల మీద మోపడం అనేది మీరు ఎన్ని కారణాలు చెప్పొచ్చు. ప్రభుత్వం వచ్చేసి మీకు తెలిసి చెప్పారు, హామీ ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఒకవేళ గతం సర్దుబాటు ఛార్జీ అనుకోండి, మీరు ఏ విధంగా మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేయాలా, ప్రభుత్వం మీద వేస్తే ప్రజల మీద వేస్తే ఎట్లా? కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఆన్సరబుల్ చెప్పాల్సిందే. ఓకే తులసిరెడ్డి గారు, అయితే గతంలో ఇప్పుడు ఇచ్చిన హామీలు ఒకటి, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న నిర్ణయాలు వేరు. ఏమాత్రం భారం పడనీయవు అని చెప్తూనే ఇప్పుడు అధిక భారం ప్రజల మీద వేస్తుంది. సుమారు చూసుకున్నట్లయితే వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు, అంటే దివాళీకి ఒకసారి పెంచారు, ఇప్పుడు డిసెంబర్ నుంచి పెరిగిన ఛార్జీలు జనవరిలో ప్రజల దగ్గర నుంచి మరో 9,412.5 కోట్ల రూపాయల అధిక భారాన్ని ప్రజల మీద వేసి అక్కడి నుంచి వసూలు చేయబోతున్నారు. అయితే వీటన్నిటికీ కూడా కారణం అదానితో చేసుకున్న ఒప్పందమే. అయితే అసలు ఆ ఒప్పందం ఏంటి, దానివల్ల ఇంత భారం ఎందుకు పడుతుంది, ఆ ఒప్పందంలో ఏముందంటారు? అంటే ఆ ఒప్పందంలో అది ఒక పార్ట్ అన్నమాట. ఇది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ సెకీ కింద ఒప్పందంలో వచ్చేసి
దాంట్లో కొంత యూనిట్కి వచ్చేసి ఆ, మిగతా గుజరాత్కు సప్లై చేసిన దానికంటే కొంత ఈడ ఎక్కువ కొన్నారు. ఆ డిఫరెన్స్ కోసం అని చెప్పేసి అది ప్రజల మీద భారం పడింది. ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారికి తర్వాత మిగతా కొన్ని రాష్ట్రాల్లో వచ్చేసి దాదాపు వచ్చేసి కొంత ఈ అదానీ గారు వచ్చేసి కొంత ముట్ట చెప్పారు. అంటే పేరు చెప్పుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్కు, తమిళనాడుకు, మిగతా రాష్ట్రాలకు చెప్పేసి అమెరికాలో ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఎందుకు ముట్ట చెప్తారు, డబ్బులు లంచం ఇస్తారు, సుమారు 1700 కోట్ల రూపాయలు ఆ విధంగా ఎక్కువ రేటుకు కొనడం జరిగింది. ఆ ఎక్కువ రేటు కొన్నారు కాబట్టి నేచురల్ గా ఆ భారం వచ్చేసి వినియోగదారుల మీద పడుతుంది అనేది అది ఒక పార్ట్ అంతే. కానీ మిగతా వచ్చేసి అనేక ఉన్నాయి కదా. తర్వాత వచ్చేసి మిగతా బొగ్గు కొనడం కానీ, మిగతా కరెంటు కొనడం కానీ, కరెంటు కొనడం అనేది డైరెక్ట్ గా కరెంటు కొనడం అనేది ఒకటి. తర్వాత కరెంటు ఉత్పత్తి చేస్తానికి కావాల్సినటువంటి ముడి సరుకులు కొనే దాంట్లో అక్కడ వచ్చేసి ఎక్కువ రేట్లు కొనడము. కాబట్టి ఇవి ప్రభుత్వాల్లో జనరల్ గా జరుగుతూ ఉంటాయి. వచ్చేసి దీంట్లో దొరికితే దొంగ, దొరకకుంటే దొర. ఇది వచ్చేసి గతంలో కూడా మరి సర్దుబాటు ఛార్జీలు వచ్చాయి కదా. అంత ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014-19లో ఆనాటి దానికి సర్దుబాటు ఛార్జీలు మరి 2019-24 మధ్య వచ్చాయి కదా. అంటే అప్పుడు కూడా మరి కమిషన్లు కొట్టేట్టే కదా. 2014-19 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మరి టీడీపీ గవర్నమెంట్ అప్పుడు సర్దుబాటు ఛార్జీలు జగన్ పీరియడ్ లో భరించాల్సి వచ్చింది. కాబట్టి ఇవి డెఫినెట్ గా వచ్చేసి అటు ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కావచ్చు, అధికారులు కావచ్చు, డెఫినెట్ గా వచ్చేసి దాంట్లో వాళ్ళు వీళ్ళని కాదు కమిషన్లు కొడతారు. ఆ కమిషన్లు భారం వచ్చేసి డెఫినెట్ గా ప్రజల మీద పడేదే. ఇది దాంట్లో ఏ మేరకు అనేది ఎంత కమిషన్లు కొట్టారు, ఏ మేరకు పడినది, ఏ మేరకు ఎక్కువ కొన్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది ఒకటే కాదు కదా, మిగతా వచ్చేసి ఒక శక్తితోనే కాదు, మిగతా అనేక ఉన్నాయి. కాబట్టి మనము అది ఒక పార్ట్ అనుకోవచ్చు అంతే. విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు దానికి అది ఒక కారణం కావచ్చు, కానీ అదొక్కటే కారణం కాదు. తులసిరెడ్డి గారు చిన్న సబ్మిషన్ అండి. సెకీ నుంచి తీసుకున్న ఉచిత విద్యుత్ అదే ఫార్మర్స్ కోసం తీసుకునేది ఇంతవరకు మనం అవైల్ చేసుకోలేదు, అది ఇంతవరకు తీసుకోలేదు. అది దాని మూలంగా భారం పడుతుంది అనేది పచ్చి అబద్ధం అండి. వాళ్ళకి ఇంతవరకు మనం పే చేసింది ఏమీ లేదండి. ఓకే, వారికి ప్రభుత్వం తరపు నుంచి పే చేసింది ఏమీ లేదు, కానీ అక్కడ నుంచి ప్రభుత్వానికి 1700 కోట్లు పే చేశారంటున్నారు. మరి అది ఓకేనా? అది ఓకేనా? ఒప్పందాలకు సంబంధించి ఎవరన్నా ప్రూవ్ చేయాలి కదా మేడం గారు. అది ఓకేనా? ఇప్పుడు మేము డైరెక్ట్ గా అదానీ గారే చెప్పి అదానీ గారి కంపెనీ నుంచి డైరెక్ట్ గా రిలీజ్ చేశారు ప్రెస్ నోట్. అటువంటి ఏవీ జరగలేదు, మాకు ఏ విధమైన సంబంధం లేదు, ఇదంతా కూడా కావాలని మా మీద బురద చల్లడానికి చేస్తున్న ప్రయత్నాలని చెప్పి. అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అంటే కావాలని బురద చల్లుతారు, లేకపోతే రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధం అనుకుంటారు. మరి ఇతర దేశాల్లో మరి ఏ ప్రయోజనం ఆశించి బురద చల్లుతారండి? మరి ఈ రోజు వరకు కూడా దాన్ని ఎటువంటి ప్రూవ్ చేయలేకపోయారండి. ఇప్పుడు అది ఏపీ కంట్రోల్లో లేదు కాబట్టి మేబీ స్లోగా అది రావచ్చు. ఏపీ కంట్రోల్లో లేదు కాబట్టి స్లోగా అది రావచ్చు. ఒక్క నిమిషం హోల్డ్లో ఉండండి. వేణుగోపాల్ గారు చెప్పండి. ఈ విద్యుత్ ఒప్పందాలు అదానీతో చేసిన ఏవైతే ఉన్నాయో కొన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి కూడా ముడుపులు అందాయి. సుమారు 1700 కోట్ల రూపాయల వరకు జగన్మోహన్ సర్కార్కి అదానీ కంపెనీ నుంచి కూడా వచ్చాయి అనేది ఒక ఆరోపణ అని అనుకోవచ్చు. ఎందుకంటే తను అన్నట్లు ఇక్కడ ప్రూఫ్స్ అనేవి మనం చూపించలేకపోయినప్పటికీ కూడా అక్కడ యుఎస్లో దీనికి సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది ఫర్దర్గా తెలుస్తున్నప్పటికీ అదే ప్రధాన కారణం అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి తీసుకున్నారు, దానికి ఇళ్లలో ఉపయోగించే కరెంటుకు సంబంధించింది కాదు, దానివల్ల ఇటువంటి భారం ప్రజల మీద పడే అవకాశం లేదు అంటున్నారు. కాకపోతే గత ప్రభుత్వం గతంలో ఉన్న పీపీఎల్ని రద్దు చేస్తుంది. ఎందుకు చేయవలసి వచ్చిందంటారు? ఆ పీపీఎల్ రద్దు కూడా దీనికి ఒక కారణం అంటున్నారు. ముందుగా మీకు అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, రమేష్ అన్నకి మా జనసేన పార్టీ తరఫున ఉదయపూర్వకమైన నమస్కారాలమ్మా. నమస్కారం అండి. ఎందుకంటే ఈ రోజున చాలా బాధాకరమైన విషయం. మరి భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త, మరి ఒక వ్యక్తిని కోల్పోవటం అనేది చాలా బాధాకరం. ఆయనకి ఘనమైనటువంటి నివాళులు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడు ఈ రోజున ఏదైతే మీరు చర్చ పెట్టారో ఇదేమీ కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఏదో ఒక్కసారిగా ప్రజల మీద భారం వేసేటువంటి పరిస్థితి అయితే ఇది కాదమ్మా.
ఇందాడు మా రమేష్ అన్న చెప్పినట్టు కొన్ని ఉదాహరణలు చెప్పారు. మీరు మద్యాన్ని తగ్గించారు కదా, తగ్గించినప్పుడు దీన్ని ఎందుకు మీరు తగ్గించకూడదని అన్న అడిగాడు. అన్న మేము అనేది ఏంటంటే, అంటే సబ్జెక్టు డైవర్ట్ చేయడం కానీ దాని ఒక్కదానికి నేను వివరణ ఇస్తాను. గత తాలూకా ప్రభుత్వంలో మద్యం మీద వచ్చినటువంటి రూపాయిని మీరు ప్రభుత్వానికి వాడుకోకుండా మీ సొంత ప్యాలెస్ కి తరలించారు అనేది ప్రజలు ప్రగాఢంగా నమ్మటం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ డిజిటల్ సిస్టమ్ అనేది మీరు తీసేశారు. కాబట్టి ఇవాళ చిన్న కరేపాకు కట్టకున్నా కూడా డిజిటల్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు మద్యం విషయంలో ఆ డిజిటల్ సిస్టాన్ని పాటించకపోవటం వలన ఆ మద్యం మీద వచ్చేటువంటి ప్రభుత్వ ధనాన్ని అంతా కూడా ప్యాలెస్ కి తరలించారు అనేటువంటి ఒక నినాదం ప్రజల్లో ప్రగాఢమైనటువంటి నాటుకుపోయింది. కాబట్టి మరి వాటమి సరిచూడటం అనేది ఒక ప్రధానమైనటువంటి విషయం. రెండోది, తగ్గించడానికి ఆస్కారం ఉందా లేదా అనేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద పరిశీలించడం జరిగింది. దాని మీద డిజిటల్ సిస్టమ్ తీసుకువచ్చి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటూ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం కాబట్టి ఏమాత్రమైనా కొంచెం నష్టం వచ్చినా ఇబ్బంది లేదు, కానీ దీనిలో తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కంపెనీలతో మాట్లాడి ఆ మద్యాన్ని తగ్గించి వాళ్ళు దాదాపుగా మరి వినియోగదారులకి అందిస్తున్నటువంటి ఆ పరిస్థితి. అదే విధంగా ఇవాళ కొత్తగా నేను ఇందాక చెప్పాను, ఇవాళ కొత్తగా ఈ టూ అప్ ఛార్జీల్ని ప్రభుత్వం తీసుకొచ్చింది కదమ్మా. ఇందాక చెప్పినట్టు 2022, 23, 23, 24 సంవత్సరాల్లో ఉన్నటువంటి బకాయిలు మాత్రమే ప్రభుత్వం ఇప్పుడు చెల్లించేటువంటి ప్రణాళిక ఈ 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం ప్రజల మీద పడుతుందని ప్రజలకు వివరించడానికి కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఈ 15,000 రూపాయలు, ఈ 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు అయిన తర్వాత మేము విద్యుత్ ఛార్జీల్ని పెంచేటువంటి పరిస్థితుల్ని మేము ఏర్పాటు చేస్తామని గత 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ భారం అనేది ఇందాక చెప్పినట్టుగా గతం 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 25 వరకు ఉన్నటువంటి 24 వరకు ఉన్నటువంటి ఈ అడ్జస్ట్మెంట్ లో అమౌంట్ అనేది ట్రూఅప్ ఛార్జీలుగా ప్రజల మీద భారం పడుతున్నటువంటి మాట మాత్రం వాస్తవమే. ఎందుకంటే ఇవాళ ఈ ట్రూఅప్ ఛార్జీలు అనేది దాదాపుగా వాళ్ళు చేయకోకుండా వాళ్ళు 9 సార్లు విద్యుత్తుని పెంచుకుంటూ వచ్చారు. ఈ ట్రూఅప్ ఛార్జీల్ని ప్రజల మీద భారం పెంచుతూ వచ్చి ఇవాళ ఒక్కసారిగా 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద నెపమేయటం అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి తగదు. కానీ మొన్న రైతు ఉద్యమం చేశారు. రైతులు ఎవరైనా రోడ్లెక్కి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఎక్కడా కనపడలా. అట్లాగే ఇవాళ మళ్ళా ఏదో విద్యుత్ ఛార్జీల మీద ధర్నాలు అంటున్నారు. ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడుతున్నాం, మేము రోడ్ల మీదకి వస్తున్నాం అని చెప్పి 6 నెలల్లో ఏ ప్రజలు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మీరు ఇది ప్రజల తరపున కాకుండా పార్టీ పరంగా మీ మనుగడ కోసం చేసుకున్నటువంటి ఉద్యమంగానే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇంకా కొంచెం టైం ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ 6 నెలల్లో మీరు ఏం చేశారంటే, ఇప్పుడు నా ఒంటి మీద ఒక తెల్ల చొక్కా మాత్రమే కనపడుతుంది, లోపల చిరిగిపోయినటువంటి బనీని ఎవరికి కనపడదు. కానీ ఈ కనపడే తెల్ల చొక్కానే చాలా అంటే మొత్తం బాడీని కప్పేసింది, చాలా హోందాగా ఉందని మాత్రం అనుకోవద్దండి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎవరు ఏ తప్పు చేసినప్పటికీ కూడా ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అప్పులు ఊపులు చిక్కుపోయి ఉంది. దాదాపుగా ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి ఫిగర్ మేము చెప్పం. దానికి చెప్తే రమేష్ అన్న ఏదో అంటాడు, ఆధారాలు అంటాడు, అయ్యి అంటాడు. కాబట్టి ఆర్థిక పరిస్థితి అన్న చెబుతున్నాను, ఆర్థిక పరిస్థితి ప్రస్తుత పరిస్థితుల్లో బాగోలేదు. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సంస్థ మీద ఒక్కొక్క దీంట్లో ఉన్నటువంటి శ్వేతపత్రాలను బయటికి తీసుకొచ్చి ఒక్కొక్క శాఖ మీద మరి రివ్యూ జరుగుతుంది. వేణుగోపాల్ గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఓకే, ఒప్పుకుంటారు. కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి సామాన్య ప్రజల మీద భారం వేసుకుంటూ పోతారా? గత ప్రభుత్వ హయాంలో అప్పులు జరిగాయి, అప్పులు భారీ స్థాయిలో రాష్ట్రం మీద అప్పులు ఉంది అంటున్నారు. ఆ అప్పు అంతా కూడా తీసుకొచ్చి ప్రజల మీద వేస్తారా? అంటే ఇప్పుడు ఒకటి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వచ్చింది? వేణుగోపాల్ గారు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఎందుకు వచ్చింది? అప్పులు ఎక్కువ అయిపోయాయి, కేవలం సంక్షేమ పథకాల మీదే గత ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాబట్టి అభివృద్ధి, ఆదాయ వనరులు తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి తీసుకొచ్చే విధంగా మేము చేస్తామని చెప్పారు. కాబట్టి నమ్మి ప్రజలు ఓటేశారు. కానీ ఇప్పుడు గతంలో ఉన్న అప్పులు ఉన్నాయని మీకు తెలుసు, రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉంది అని తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది, తెలిసే కదా మీరు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అవున్నాయి కాబట్టి భారాలు తప్పవు అంటే ఎంతవరకు సమంజసం అంటారు? తప్పకుండా అమ్మా, తప్పకుండా ప్రజలకి అండగా ఉండటానికి, ప్రజల సమస్య తీర్చడానికి కూటమిగా ఏర్పడటం జరిగింది. ప్రజలకి అండగా ఉండటానికి కూడా ఈ ఆర్థిక పరిస్థితిని చక్కబరిచేటువంటి విధానంలోనే ఈ పెట్టుబడులు ఏ రకంగా మనం తెచ్చుకోవాలనేటువంటి విషయంలో ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం గత 6 నెలల నుంచి కూడా చేసేటువంటి పనుల్లో మరి పోలవరం విషయంలో కానీ, అదేవిధంగా అమరావతి విషయంలో కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి
అదే విధంగా ఈ భారాన్ని నేను చెప్తున్నాను, ఇది భారాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు ఆల్రెడీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే దీని మీద మేము తగ్గించేటువంటి పరిస్థితులు మేము ఏర్పాటు చేస్తాం. కానీ ఇది గత తాలూకా ప్రభుత్వం యొక్క దీన్ని మేము సర్దుబాటులో చర్యగా అది ప్రజలకు భారం అవుతుంది. కాబట్టి ఈ గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఏదైతే ఉన్నాయో, ఈ డిస్కంలో ఈ కరెంటు పంపిణీ చేసేటువంటి సంస్థలతో ఉన్నటువంటి ఒప్పందాలు, ఈ మధ్యలో కాంట్రాక్టర్ మధ్యలో ఉన్నటువంటి ఇంధన పెరుగుదల, అంటే వాళ్ళు మనకు బొగ్గు ఏదైనా ఉత్పత్తి చేసినప్పుడు అప్పుడు వాళ్ళు వేసినటువంటి టెండర్కి తర్వాత దానికి హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఆ హెచ్చుతగ్గుల యొక్క భారం మరి వాళ్ళు చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ భారాన్ని కూడా తగ్గించి ప్రజలకి మరి వినియోగంలోకి మరి విద్యుత్తును అందించాలి. కాబట్టి కొంచెం ప్రభుత్వం కూడా భారంగానే దాన్ని తీసుకుంటుంది. అయితే వేణుగోపాల్ గారు తులసిరెడ్డి గారు వెళ్ళిపోతారు. తన ఒకసారి తులసిరెడ్డి గారు ఒపీనియన్ తీసుకొని మళ్ళీ మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం హోల్డ్. తులసిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గతంలో పెంచవలసిన ఛార్జీలన్నీ పెంచారు, చేసుకోవాల్సిన ఒప్పందాలన్నీ చేసుకున్నారు, పీపీఎల్ రద్దులన్నీ చేశారు. కానీ ఈరోజు చూస్తే ఈ ఛార్జీల పెంపుకు, విద్యుత్ ఛార్జీలకి పెంపుకు సంబంధించి నిరసనలకు పిలుపునిచ్చారు. కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, ఆ క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా నిరసనలు చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అలాగే ప్రజలను కూడగట్టాలి, రైతుల దగ్గర కూడా నిరసనలు చేయాలి అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. షర్మిల కూడా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆమె మండిపడ్డారు. గత 2 ప్రభుత్వాల వైఫల్యమే ఇప్పుడు ప్రజల మీద ఇంత మొత్తంలో అధిక భారం పడడానికి కారణమని. మరి ఈ నిరసనలతో, ఈ ధర్నాలతో ఇది సానుకూలంగా ఒక సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అంటారా? కేవలం ధర్నాలు, నిరసనలతో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయంటారు తులసిరెడ్డి గారు? ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర ఎక్స్పోజ్ చేయడమే కదమ్మా, ప్రజలకు వచ్చేసి చైతన్యం చేయడమే, ప్రజలకు చెప్పడమే. దాని మీద వచ్చేసి ప్రజాస్పందన బట్టి ప్రభుత్వాలు వచ్చేసి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది అది చూడాలా. కానీ ప్రతిపక్షాల కాంగ్రెస్ కావచ్చు, వైకాపా కావచ్చు, వామపక్షాలు కావచ్చు, మేము వచ్చేసి మా యొక్క అభిప్రాయాలను, మా నిరసనను వివిధ రూపాల్లో వచ్చేసి ప్రదర్శిస్తాము. దానికి ప్రభుత్వ స్పందన బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక సామెత ఉంది, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. ఇక్కడ అప్పుల విషయంలో కానీ, విద్యుత్ ఛార్జీల విషయంలో కానీ, మిగతా బాధుడు కార్యక్రమంలో కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తా ఉండేది అది. ఇచ్చేసి అప్పుల విషయంలో ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము విపరీతంగా అప్పులు చేసింది, అందిన కాడాల అప్పు చేసింది, అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది చెప్పేసి మేము విమర్శించాము, టీడీపీ కూటమి విమర్శించారు, వామపక్షంలో విమర్శించాము. కానీ ఈ రోజు టీడీపీ కూటమి అదే పని చేస్తా ఉంది. చెప్పాలంటే అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. ఈ యొక్క 7 నెలల కాలంలోనే 59,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. తర్వాత బడ్జెట్ లోనే 2024-25 సంబంధించి 91,443 కోట్లు అప్పు చేస్తామని చెప్పేసి బడ్జెట్ లోనే చెప్పడం జరిగింది. ఇది కాక మళ్ళా రాజధానికి వచ్చేసి విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 ప్రకారము కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించాలా రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు. కానీ అలా కాకుండా, అది చేయకుండా వరల్డ్ బ్యాంక్ నుండి 6,796 కోట్లు, ఏడీబీ నుండి 6,796 కోట్లు, అడ్కో నుండి 11,000 కోట్లు, జర్మనీ చెందిన కేఎఫ్ఐ బ్యాంక్ నుండి 5,000 కోట్లు, మొత్తం దాదాపు 30,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి అప్పులు చేస్తాను. మళ్ళీ బడ్జెట్ చెప్పింది ఇది అడిషనల్ గా. కాబట్టి రాష్ట్రాన్ని ఆ రోజు చెప్పింది వేరు, ఈ రోజు చేస్తా ఉండేది అప్పుల కుప్ప చేస్తా ఉంది. కాబట్టి ఆ విధంగా అప్పుల విషయంలో మాట తప్పి మడం తిప్పి చేస్తా ఉంది. ఇక విద్యుత్ ఛార్జీల విషయం ముందు ఆల్రెడీ మాట్లాడినాం. అది కాక ఇంకా బాధుడు కార్యక్రమం ఏమి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు త్వరలో పెంచబోతున్నారు 20%. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో భూముల మీద, తర్వాత నివాసాల మీద, వాణిజ్య భవనాల మీద అది ఒక 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు. తర్వాత పట్టణాలు, నగరాల్లో వాటర్, డ్రింకింగ్ వాటర్ మీద యూజర్ ఛార్జీలు. తర్వాత ఇది కాక మొన్న పయ్యావుల కేశవ్ గారు 55వ జిఎస్టీ కౌన్సిల్లో మా రాష్ట్రానికి వచ్చేసి జిఎస్టీ మీద 5% అబోవ్ ఉండే జిఎస్టీ ఉండే రవాణా సరుకుల మీద 1% వరద సెస్ వినియోగించుకుని పెట్టేదాన్ని మోపేదానికి మాకు అవకాశం ఏంటి అని చెప్పేసి. అంటే ఈ విధంగా రకరకాల బాధుడు కార్యక్రమం. ఆ రోజు బాధుడు, వీర బాధుడు, దంతుడు, ముంచుడు అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు చెప్పినారు. ఈ రోజు అంతమించి చేస్తున్నారు, వీర బాధుడు చేస్తున్నారు. కాబట్టి అందుకోసమే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనే సామెతలో ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం అటు దంచుడు విషయంలో కానీ, పెంచుడు విషయంలో కానీ, బాధుడు విషయంలో కానీ
అప్పుల విషయంలో కానీ ప్రవర్తిస్తా ఉంది. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై విపక్షాల నుంచి, ప్రతిపక్షాల నుంచి, ప్రజల నుంచి కూడా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అయితే ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చారు. ఇది కూడా రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ప్రజలు అధిక భారాన్ని మోయవలసిన పరిస్థితి వచ్చింది అని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సుమారు 11,826.42 లక్షల కోట్ల భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే 2 సార్లు పెంచడం జరిగింది. తొలి విడతగా 6,072.86 కోట్లు దీపావళి సందర్భంగా పెంచారు. అదేవిధంగా ఇప్పుడు జనవరి నుంచి కూడా ప్రజల దగ్గర నుంచి 9,412.5 కోట్లు అదనంగా ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీల రూపంలో, అంటే పేరు ఏది పెట్టుకున్నా ట్రప్ ఛార్జీలు అవ్వచ్చు, లేకపోతే అదనపు భారం అవ్వచ్చు, విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు అవ్వచ్చు, పేరు ఏది పెట్టుకున్నా కానీ 9,412.5 కోట్లు రెండోసారి జనవరి నుంచి ప్రజల మీద భారం వేయడానికి కూటమి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. రమేష్ గారు చెప్పండి మేడం. ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణాలు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి బళ్ళగుద్ది చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. కానీ ఇందులో మరొక విమర్శ కూడా చేస్తున్నారు. బొగ్గు కొనుగోలు అంశంలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి, విద్యుత్ కొనుగోలులో కూడా అవినీతి అక్రమాలు జరిగాయి. దీనికి జగన్తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఇందులో ఉన్నారు. ఈ బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో క్విట్ ప్రోకో కూడా జరిగింది, అంటే మీకింత నాకింత అనే ఒక అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్ కూడా ఇందులో జరిగింది అంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు మేడం గారు, వీళ్ళు చేసేది ఎంతసేపు కూడా ఎలాగుందంటే, గత ప్రభుత్వం ఏదో చేసేసింది, జగన్ గారి మూలంగానే మేము ఇది చేయలేకపోయాం, జగన్ గారి మూలంగానే మేము అది చేయలేకపోయాం, లేకపోతే మేము ఈ రకంగా చేద్దాం, ఆ రకంగా చేద్దాం అని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే ఏడుపు మీద ఉన్నారు తప్ప, వాళ్ళు సరే జగన్ గారి ప్రభుత్వం తప్పు చేయబట్టే ప్రజలు శిక్షించారని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నట్లుగా, లేకపోతే మీరందరూ చెప్తున్నట్లుగా అనుకుంటే, ఇప్పుడు వీళ్ళు కొత్త ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని మనం అడుగుతున్నాం. మీరు అడిగినా, నేను అడిగినా, ప్రజలు అడిగినా సరే వీళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఏం చెప్పారు? బొగ్గులో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ క్విట్ ప్రోకో జరిగింది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాటిలో ఉన్నారు అని చెప్పి చెప్పడం మీరు అనడం జరిగింది. దాన్ని ఈ రోజు అధికారంలో ఉన్నది ఎవరండి? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎంక్వైరీ చేసి విచారణ చేసి, ఇదిగో వీళ్ళు ఈ రకంగా దీంట్లో క్విట్ ప్రోకో చేశారు కాబట్టి ఈ ఛార్జీలు పెరిగినాయి. ఇప్పుడు మాటలు చెప్పేసి ఏదో బట్టగాల్చి మొహం మీద వేసేద్దాం అన్న విధంగా, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద గతంలో మదనపల్లి ఫైల్స్ గురించి కానీ, లేదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫైల్స్ విజయవాడ కృష్ణా జిల్లాలో జరిగిన ఇష్యూలో కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే తగలబెట్టించేశారు. డీజీపీ గారిని హెలికాప్టర్ ఇచ్చి పంపించారు చంద్రబాబు నాయుడు గారు. మీరు వెళ్ళి అక్కడ చూడండి, ఇమీడియట్ గా దాన్ని ఏం జరిగిందో ఎంక్వైరీ చేసి ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఈ రోజు వరకు కూడా దాంట్లో ఎవరు ఏం చేశారు అనేది ఎవరికీ తెలియని విషయం. ఎక్కడా కూడా దాని గురించి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఏంటి రిపోర్ట్ అనేది మీకు తెలిస్తే చెప్పండి మేడం గారు. బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి కానీ, యాంకర్ గా మీకు కానీ దాని మీద ఏదైనా సమాచారం మీకుంటే ఈ రోజు ప్రజలందరికీ కూడా మీ ద్వారా చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఓకే, దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఫర్దర్ సమాచారాన్ని ఏమి ఇవ్వలేదు, చెప్పండి. అలాగే ఈ రకంగా ప్రతి ఒక్క విషయం కూడా బట్ట కాల్చి మొహాన వేయడం తప్ప వీళ్ళు చేస్తున్నది ఏమీ లేదు. ఇందాక వేణుగోపాల్ అన్న చెబుతున్నట్లుగా ప్రజలు ఎవరో కూడా రోడ్ల మీదకి రాలేదు అని చెప్పి ఈయన చెప్పడం జరుగుతుంది. ప్రజలు రోడ్ల మీదకి ఎలా వస్తారన్నా, మీరు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మామూలుగా నువ్వు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని చెప్పి పోస్టులు పెడితేనే వరదల్లో 323 కోట్ల రూపాయలు పులిహోరకి వాటికి ఖర్చు అయినాయి అని చెప్పి పోస్టులు పెడితే, ఎంత ఖర్చు అవుతుందా అని చెప్పి పోస్టులు పెడితేనే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి లోపల వేస్తున్న పరిస్థితి. అప్పుడే ప్రజలు 4.5 సంవత్సరాల ప్రభుత్వం ఉండగా ప్రజలు రోడ్ల మీదకి ఎలా వస్తారు? ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ప్రతిపక్ష పార్టీగా మేము ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను ప్రజల్లో ఎండగట్టాలి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నాలు, ఈ రకంగా పోరుబాటుల కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మీరు చేస్తున్న అకృత్యాలని, ఆ అక్రమాలని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. ఈ రకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. అలాగే ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి వేణుగోపాల్ అన్న గారు చెప్పడం జరిగింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి మీరు చెబుతున్నప్పుడు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని తెలీదా? ఆ రోజున 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పి
ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో మీ ఇష్టం వచ్చినట్టు నానా అబద్ధాలు ఆడారు. ఈ రోజు చూస్తే 6 లక్షల కోట్లకు మించి అప్పు లేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు క్లియర్గా 6 లక్షల కోట్ల ఉందని చెప్తే బీజేపీ పార్టీకి చెందిన పురంధరేశ్వర్ గారు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఈ రోజు ఆవిడ ఒక మాట మాట్లాడదు. మీ కూటమి ప్రభుత్వంలో ఆవిడ కూడా ఒక పార్ట్నర్ అయ్యింది కూడా ఈ కరెంటు ఛార్జీలు పెంచుతున్న విషయం మీద ఆవిడ ఒక మాట మాట్లాడదు. ఆ రోజున మీ మేనిఫెస్టోని పట్టుకోమని చెప్పి కనీసం బీజేపీ పార్టీ వ్యక్తులు పక్కన నుంచి ఉన్నా సరే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ధైర్యం చెయ్యని పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజున మీరందరూ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఎలా జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఎలా జరిగిందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కారణంగా ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగితే మీరు ఎంక్వైరీ చేసి, ఈరోజు అధికారం మీ చేతుల్లో ఉంది, అధికారులు మీ చేతుల్లో ఉన్నారు, మొత్తం ఎంక్వైరీ చేసి ఇదిగో ఈ రకంగా తప్పులు జరిగింది అని చెప్పి బొగ్గు విషయంలో కానీ లేదా ఇంకో సెకీ ఒప్పంద విషయంలో కానీ ఏదైనా తప్పు జరిగితే మీరు ఎంక్వైరీ చేసి నిరూపించి ప్రజలకు తెలియజేయండి. అది మాత్రం చేయరు. ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన మూలంగా విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. 2014 నుంచి 2019 మధ్య మీరు ఇచ్చిన సబ్సిడీ ఎంతో తెలుసన్నా విద్యుత్ గురించి 13,255.76 కోట్లు. అదే 2019 నుంచి 24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వ సబ్సిడీ ఎంతో తెలుసా? 47,800.92 కోట్లు. అప్పుడు ఇచ్చిన సబ్సిడీకి ఇప్పుడు ఇచ్చిన సబ్సిడీకి ఎంత తేడా ఉంది, ఎంత పెరిగింది? ఈ రకంగా ఇంత సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం విద్యుత్ దాని మీద ఖర్చు పెట్టడం జరిగింది. కానీ మీరు అవన్నీ ప్రజలకు చెప్పరు. ఏదో మొహం మీద బట్టగాల్చి మొహం మీద వేసేసే కేవలం ఒకే ఒక ఇదితోటి మీరు ముందుకు వెళ్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థమైంది. సూపర్ 6 హామీ ఇచ్చారు, ఏ ఒక్క హామీని మీరు నెరవేర్చలేదు. ఆ హామీల్లో ఒక్క హామీ కేవలం గ్యాస్ బండ ఒక పావు వంతు, ఆ గ్యాస్ బండ అనే హామీని ఇచ్చి సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామన్న ఆ హామీలో కూడా ఒకే ఒక్క సిలిండర్ని ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఇస్తున్నారు తప్ప మిగతా 5 హామీలను ఏ ఒక్క హామీని కూడా ఈ రోజుకి నెరవేర్చని పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే ఉచిత బస్సు అన్నారు, దీపావళికి అన్నారు, దసరాకి అన్నారు, క్రిస్మస్కి అన్నారు, సంక్రాంతికి అన్నారు. దాని మీద మళ్ళీ వాళ్ళ మంత్రుల కమిటీ వేసాం, సబ్ కమిటీ వేసాం, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలో దాని మీద నిర్ణయం తీసుకుంటామంటున్నారు. తల్లికి వందనం, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నారు. ఈ రోజుకి ఏ ఒక్క బిడ్డకు తల్లికి వందనం వచ్చిన దాఖలాలు లేవు. నెక్స్ట్ దాని మీద 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు, అది 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళు ఉన్న ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజుకి ఒక్క మహిళకు వచ్చిన దాఖలాలు లేవు. ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ ప్రజలకు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది తప్ప కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేస్తున్నారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ అప్పులు ఈ 6 నెలల్లో 60,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇందాడే తులసిరెడ్డి గారు చెప్పారు, ఈ 60,000 కోట్లు కాకుండా ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి ఇంకో 30,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అంటే 90,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల్లోనే మీరు అప్పు చేయడం జరిగింది. ఇంకా 3 నెలల పాటు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఫైనాన్షియల్ ఎండ్ అవడానికి ఇంకా 3 నెలలు ఉంది. ఇంకెన్నో అప్పులు చేస్తారు అనేది క్లియర్గా ప్రజలందరికీ కూడా అతి త్వరలో తెలుస్తుంది. తెలిసిన తర్వాత మీ భరతం ప్రజలే పడతారు. ఏ ఒక్క హామీని నెరవేర్చిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఏం చేయాలో వాళ్ళే చేస్తారు. ఓకే రమేష్ గారు, ఒక్క నిమిషం హోల్డ్ నుండి. వేణుగోపాల్ గారు, తులసిరెడ్డి గారు చెప్పినట్లు అదేవిధంగా రమేష్ గారు అన్నట్లుగా కూడా ఇప్పటికి గడిచిన 6 నెలల్లో వరల్డ్ బ్యాంక్ సంబంధించి పక్కన పెడితే 59,000 కోట్ల రూపాయలు అప్పు అనేది రాష్ట్ర ప్రభుత్వం కోసం తీసుకొచ్చింది. ఓకే, అవి పథకాల కోసం అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి కోసం అవ్వచ్చు, అదర్ డెవలప్మెంట్ కోసం అవ్వచ్చు, తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నప్పటికీ కూడా 200 యూనిట్ల పరిమితి లోబడి ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా ఇస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. దాంట్లో ఎలాంటి చేంజెస్ అయితే ఆయన తీసుకురాలేదు. 200 యూనిట్ల వరకు అర్హులైన వాళ్ళకి ఫ్రీ విద్యుత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 15,485.36 కోట్ల భారం అయితే ఈ 6 నెలల్లో ప్రజల మీద పడబోతుంది. దీనికి గత ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? నిజంగానే కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు అదానికి సంబంధించిన ఒప్పందం వల్లే ఇంత అధిక భారం ప్రజల మీద పడుతున్నట్లయితే అసలు ఆ ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి వారికి ఎలాంటి డబ్బులు కూడా ఇవ్వడం జరగలేదు. కేవలం ఒప్పందం మాత్రమే జరిగింది. అది కూడా 2024-25 సంవత్సరానికి గాను
వారు ఇవ్వాల్సింది ఇస్తే దానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి అంటున్నారు. అసలు ఆ ఒప్పందం నిజంగా అలా ఉంటే ఆ ఒప్పందాన్ని కూడా మీ ప్రభుత్వం రద్దు చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఒకవేళ రద్దు చేసుకోవడం పాసిబుల్ కాకపోతే అందులో ఉన్న లోటుపాట్లను సవరించే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? వేణుగోపాల్ గారు. తప్పకుండా అమ్మా. ఎందుకు రద్దు చేసుకోకూడదు మేడం గారు? ఇప్పుడు పీపీఆర్ గత ప్రభుత్వంలో మేము రద్దు చేశారు, చేసామని అవును. వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆ రకంగానే వీళ్ళకి అదే దాని సెకీ మూలంగానే ఇబ్బంది జరుగుతూ ఉంటే విద్యుత్ ఛార్జీలు పెంచడం అయితే రద్దు చేసుకోవచ్చు కదా. ఓకే, ఆ ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వచ్చి మాకు 6 నెలలు మాత్రమే అయింది. రేపు ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి, మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి కానీ, ప్రజలకి ఏం కావాలనేటువంటి ఆలోచన కానీ ఎవరో కూడా అంటే ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే వైసీపీకి వాళ్ళ రాజకీయం కావాలి కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు మాట్లాడతారు. దానికి వివరణ రమేష్ అన్నకి నేను చెప్పేది ఏంటంటే, అన్న ఇవాళ ఈ 6 నెలల్లో ఏం చేయలేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, నేను ఒకటే దానికి సమాధానం చెప్పగలుగుతాను. గడిచిన పెద్దిరెడ్డి గారి ఫైల్ విషయం అవనివ్వండి, లేకపోతే అదానీ గారి విషయం అవనండి, అవినీతి విషయం అవనివ్వండి, ఇవన్నీ కూడా నిగ్గు తేల్చేటువంటి పరిస్థితుల్లో కూటమి సిద్ధంగా ఉంది. దాని మీద మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఒక ఎంక్వైరీ కమిషన్ వేసిన తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ లో ఉన్నటువంటి అంశాన్ని మనం పదే మాట్లాడుకున్న ఉపయోగం లేదు. తప్పకుండా నిగ్గు తేల్చేటువంటి పనిలోనే ప్రభుత్వాలు ఉన్నాయి. షర్మిల గారు కూడా మరి ఈ మధ్యకాలంలో చెప్పడం జరిగింది. మేడం గారు అడిగిన ప్రశ్నకి మీరు నేను కాదన్న పాలసీ చెబుతున్నా. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ జరిగినటువంటి అవినీతిని తప్పకుండా కూటమి ప్రభుత్వం వెలుగులోకి తీసుకొచ్చింది. కాకపోతే ఇప్పుడు ప్రజలకి ఏం కావాలి, ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం మీద ఈ ఎన్డీఏ కూటమి దృష్టి పెట్టింది కాబట్టి ఆ పనిలో భాగంగానే ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి కార్యక్రమం తీసుకుంటది. అదే విధంగా ఏదైతే ఈ ట్రూ-అప్ ఛార్జీలు ప్రజల మీద భారం పడుతున్నాయో దాన్ని తగ్గించేటువంటి పరిస్థితులు కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి స్వయానా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరంలో ఈ భారాన్ని తగ్గించేటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమి తీసుకుంటుందని మీ ఛానల్ ద్వారా నేను చెప్తాను. సూపర్ సిక్స్ ఎన్డీఏ కూటమి నుంచి ఛార్జీలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అని మీరు చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకునే ప్రయత్నం చేయడం లేదు? అంటే భవిష్యత్తులో మీకు కూడా అదానితో పనులు ఉంటాయి, ఆయన ఉపయోగపడతారనే ఉద్దేశం ఏమన్నా ఉందా? మరి ఉందా? అదేమీ లేదమ్మా. ఇవాళ 1721 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం, వాళ్ళు పేరు చెప్పకపోయినా అమెరికా వాళ్ళు ఏం చెబుతున్నారంటే మేము ఆంధ్ర వాళ్ళకి ఇచ్చామని అంటున్నారు. కానీ అది కూడా నిగ్గు తేలాలి కాబట్టి ఒక ఎంక్వైరీ అనేది జరుగుతుంది కాబట్టి అది పూర్తి షార్ట్ షీట్ అవన్నీ ఫైల్ చేసిన తర్వాత నిజంగా కనుక వాళ్ళ భాగస్వామ్యం వాళ్ళు అందులో కనుక బాధ్యులైతే ఎన్డీఏ కూడా తప్పకుండా సంబంధిత ఎంత పెద్ద వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్య తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, అన్న అడిగేది ఏంటంటే, వీళ్ళు వచ్చారు నీకు 15 అన్నారు, ఏం చేస్తున్నారు? ఈ 6 నెలల్లో మీరు ఏం చేస్తారు? ఈ 6 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, మీరు ఏదైతే పెన్షన్ విధానంలో 250 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచి 3000 రూపాయలు ఇస్తే, వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో 4000 రూపాయలు ఎట్ ఏ టైం ఇవాళ పెన్షన్ దాడికి ఇస్తుంది. అదే ఎన్డీఏ కూటమి యొక్క భవిష్యత్తు ఆలోచన. ఇవాళ వాళ్ళు పెంచినటువంటి 1000 రూపాయలు కూడా 7000 రూపాయలు ఒకేసారి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమం కోసం వాళ్ళకి దాదాపుగా 4000 రూపాయలు ఒకేసారి ఇచ్చింది. అంటే మీరు 250 రూపాయలు 5 సంవత్సరాలు 1000 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో 4000 రూపాయలు ఇవాళ అభాగ్యులకి ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదే విధంగా ఇవాళ 3000 నుంచి 6000కి వికలాంగులకి ఇవ్వడం జరిగింది, 10,000 నుంచి 15,000కి వికలాంగులకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళకి మరి మెరుగైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి పెన్షన్ విధానాన్ని మీరు చూసుకోవడం వాళ్ళ విమర్శలు చేస్తున్నారంటే బాధకరమైన విషయం. రెండోది అన్న మాట్లాడదు గారు కొంచెం నా ఫ్లో అయిపోయిన తర్వాత మీరు చెప్పండి, నేను పూర్తిగా అంటాను. తర్వాత రెండో విషయం ఏంటంటే, ఇవాళ ఏదైతే ఈ గ్యాస్ పథకం అన్నారు, తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏ మహిళలకైతే ఉచితంగా 3 సిలిండర్లు మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాము. మొదటి దశ పూర్తయింది, 1 సిలిండర్ మేము ఇచ్చాం, 2 సిలిండర్లు కూడా ఇచ్చి, అంటే సంవత్సరం మొత్తం మీద 12 నెలల కాలంలో ప్రతి 4 నెలలకు 1 సిలిండర్ ఇవ్వడం అనేది మేము చెప్పాం కాబట్టి ఆ మాట మీద కట్టుబడతాం. దాన్ని తప్పకోకుండా దాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ మేము చేస్తున్నటువంటి పనులు, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖాపరంగా తీసుకున్నట్టయితే దాదాపుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒకేసారి
గ్రామ సభలు నిర్వహించడం అనేది భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విషయం. దానికి సంబంధించి ఇవాళ ప్రతి పల్లెలోనూ ప్రతి 100 మంది జనాభా ఉన్నటువంటి ప్రతి సందుకి కూడా ఇవాళ మరి అంతర్గతమైనటువంటి సీసీ రోడ్లు నిర్మించేటువంటి ఒక ఘన చరిత్ర తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ఎన్డీఏ కూటమికి ఉంది. అది అభివృద్ధిలో భాగం. ప్రజలకు ఏ రకంగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో మోకాళ్ళ లోతుల్లో వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇవాళ ఈ 3 నెలలు రేపు డిసెంబర్ నెలాఖరికల్లా మొదటి విడతగా అనేకమైనటువంటి 100 కిలోమీటర్ల దూరంలో సీసీ రోడ్లని పూర్తి చేసేటువంటి చేస్తున్నారు, చేయటం జరుగుతుంది. రేపు మార్చి నాటికల్లా పూర్తిగా పల్లెల్లో సీసీ రోడ్లతో పండగ వాతావరణం అనేది చాలా చోట్ల, కాబట్టి ఇది ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి అండగా ఉన్నటువంటి విషయం. ఇవాళ 70 సంవత్సరాల చరిత్రలో ఏ గిరిజన ప్రాంతంలో కూడా కాలు మోపనటువంటి నాయకులు, ఈ డోలీ సిస్టమ్ ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వానలో పర్యటన చేసి ఆ రోజున ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం మీ డోలీ కష్టాలు తీరుస్తాం, మీకు రోడ్లు సరైనటువంటి ఇప్పిస్తాం, మీరు పండించేటువంటి ఈ యొక్క పంటలకి మీరు పట్టణాలకు తీసుకెళ్లేటువంటి మార్గాల్ని సుముఖం చేస్తా ఉన్నటువంటి దృక్పథంతో ఇవాళ అక్కడ బ్రహ్మాండమైనటువంటి సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి అక్కడ కార్యాచరణ మొదలవుతున్నటువంటి పరిస్థితి ఇది ఎన్డీఏ కూటమిలో గత 70 సంవత్సరాల్లో మన్యం ప్రాంతాల్లో. కానీ వేణుగోపాల్ గారు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ కూడా ఇక్కడ అధిక ధరలు అనేవి ఇక్కడ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది ఈ 6 నెలల్లో. ఇప్పుడు చూసుకున్నట్లయితే విద్యుత్ ఛార్జీల గురించి ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. కాకపోతే ఇంకా రాబోయే ఛార్జీలు, గతంలో మీరు చెప్పింది పెట్రోల్ ధరల గురించి మాట్లాడారు. పక్క రాష్ట్రాల్లో తక్కువ ఉంటే ఏపీలో ఎక్కువగా ఉంటాయని. కానీ ఇప్పటికీ కూడా ఏపీలో అదే ధరలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ కావచ్చు, పెంచే విధానం కావచ్చు. ఇప్పుడు మనకి తులసిరెడ్డి గారు చెప్పినట్లుగా కూడా రవాణా సరుకులకు సంబంధించి 1% GSTకి ఎక్స్ట్రా వేసుకుంటాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం వరద సెస్ ఎక్స్ట్రా వేసుకుంటామని. ఇవన్నీ కూడా ఒకటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెత్త పన్ను తప్ప ఏం తగ్గించారు చెప్పండి? ఒక చెత్త పన్ను తీసేస్తామని తప్ప ఏం తగ్గించారు? ఇవాళ ఎన్డీఏ కూటమిలో భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో కూడా ఇవాళ పరిపాలనలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కూటమిలో భాగమే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా తీసుకుని ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దేటువంటి దిద్దుబాటు చర్యల్లో ఎన్డీఏ కూటమి ఉందమ్మా. మాకు టైం కావాలా, ఇంకెందుకంటే 6 నెలలు 7 నెలలు కాదు, ఇంకొక 6 నెలల తర్వాత ఇదే చర్చలో మనం పాల్గొందాం. తప్పకోకుండా ప్రజల తీర్పుని మేము సరిసాగిస్తాం, మేము సమాధానం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే, 1 ఇయర్ తర్వాత కాదు వేణుగోపాల్ గారు, 1 ఇయర్ తర్వాత విజయోత్సవాలు 1 ఇయర్ విజయోత్సవాలు తెలంగాణలో జరిపినట్లు జరుపుతారా? అప్పుడు మాట్లాడదాం అంటారా? తప్పకుండా అప్పుడు మాట్లాడుకుందాం. రమేష్ అన్నకు కూడా సమాధానం మేము అన్ని కూడా ఇప్పుడు, ఎందుకంటే ఏదో పుట్టినటువంటి బిడ్డ కొంచెం గాలిపోజం పెరుగుతా ఉండాలి కాబట్టి కొంచెం అవకాశం ఇవ్వండి. ఇంకొక 6 నెలలు 7 నెలలు. ఎందుకండి వేణుగోపాల్ గారు, ఎన్నిసార్లు పుడుతుంది పుట్టిన బిడ్డ? ఎన్నిసార్లు పుడుతుందండి? ఆల్రెడీ 2014లో పుట్టిన బిడ్డను ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టారా అన్నారు. ఇప్పుడు మరొకసారి పెడుతున్నారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పుట్టిన బిడ్డకు కొంచెం ప్రాణం పోయిందమ్మా. ఎందుకంటే మేము తప్పకోకుండా ప్రజల కోసం కూటమి ఏర్పడింది కాబట్టి, ప్రజల సంక్షేమం కోసం ఏర్పడింది కాబట్టి, ఇవాళ విద్యుత్ ఛార్జీల మీద మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఇంకోటి కూడా ఇవాళ మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ఇవాళ మన సోలార్ సిస్టమ్ అనే దాన్ని సబ్సిడీ మీద తీసుకురావడం జరుగుతుంది. ఆ సిస్టమ్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా మన ప్రజలు వినియోగంలోకి తీసుకొస్తే దాన్ని కూడా వినియోగించుకున్నట్టయితే ఈ విద్యుత్ భారం తగ్గేటువంటి పరిస్థితులు ఉంది కాబట్టి దాని మీద అదనంగా వచ్చేటువంటి ఛార్జీలు కూడా భవిష్యత్తులో తగ్గేటువంటి పరిస్థితుల్లోనే ఈ సోలార్ సిస్టాన్ని అమలు జరపాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని కూడా ఆంధ్ర ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా సంక్షేమంతో కూడినటువంటి ప్రజలకు దగ్గరకు తీసుకువెళ్ళి ఏదైతే రాబడి ఉందో, ఏదైతే సంపద ఉందో, ఏదైతే సంపదను సృష్టించుకోవాలో ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈ 6-7 నెలల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనతో ముందుకు వెళ్ళి ఏదైతే భారంగా ఉందో వీటన్నిటిని కూడా తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూటమి ఆలోచన. వేణుగోపాల్ గారు ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. రమేష్ గారు, మీరు ఇప్పుడు చెప్తున్నారు కూటమి ప్రభుత్వంలో వైఫల్యాలన్నిటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాము, విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు అని నిరసనలకు ధర్నాలకు పిలుపునిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆయన సొంత నియోజకవర్గంలోనే వాల్యూ లేకుండా పోయింది. ప్రజా దర్బార్ నిర్వహిస్తాను అంటూ కూడా ఆయన ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నంలో కాంట్రాక్టర్లు అక్కడ మా బిల్లులు చెల్లించండి అంటూ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఆయనకు సొంత నియోజకవర్గంలోనే ఎదురు దెబ్బ. మరి అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఈ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి ఎంతవరకు ఉంది అంటారు? మేడం గారు, ఇప్పుడు మీరు చేస్తున్న ఆరోపణ కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించలేదని చెప్పి
ఆయనకి ఆ పులివెందుల కాన్స్టిట్యున్సీలో విలువ లేదని చెప్పి మీరు చేస్తున్న ఆరోపణ పచ్చి అబద్ధం. నిన్న జరిగిన మరి నిన్న సంఘటన జరిగింది అక్కడ మరి నిన్న ఏం ప్రజలు జరిగిందంటారు? అదే నిన్న జరిగిన సంఘటన నేను అదే చెప్తున్నా. చెప్పండి. ప్రజలు తోపులాట జరిగింది తప్ప అక్కడ అది బిల్లుల గురించో లేకపోతే ఆయన మీద నిరసన వ్యక్తం చేయడానికో ఎవరో కూడా అక్కడ రాలా. క్లియర్ గా మీరు రండి, మనం వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, నేను తీసుకెళ్తా అదే పులివెందుల. అక్కడ ఏం జరిగింది అనేది క్లియర్ గా అక్కడ ఉన్న ప్రజలు కూడా నిన్న చెప్పడం జరిగింది. ఓకే. ప్రజలు వచ్చిన విపరీతమైన క్రౌడ్ కి ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక, ఎందుకంటే పోలీసులు ఈ ప్రభుత్వం మాకు ఎలాగో సెక్యూరిటీ కరెక్ట్ గా ఇవ్వదు, ఆ సెక్యూరిటీ లేని పరిస్థితులు అక్కడ ఉన్న ఒకళ్ళిద్దరు పోలీసులు వాళ్ళని మెయింటైన్ చేయలేక, వాళ్ళని కంట్రోల్ చేయలేక ఆ జరిగిన సంఘటన తప్ప మీరు చెబుతున్నట్లుగా అక్కడ ప్రజలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసంతృప్తిగా లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి కాంట్రాక్టర్లో బిల్లులు ఇవ్వలేదని చెప్పి అక్కడ గొడవ చేసిన సందర్భం కూడా లేదు. ఇక రెండోది మీరు చెప్తున్నట్టు ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారండి, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి నేను ప్రజలకి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా, లేదా నిత్యావసర సరుకులు తగ్గిస్తా, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తా, లేదా ఇంకేదైనా సరే ప్రజలకు మేము ఏదైనా సరే తగ్గించి మేము మా పనితీరుని చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు వరకు ఎక్కడ సంపద సృష్టించిన దాఖలాలు ఏ ఒక్క విషయంలో కూడా మనం లేవు. సంపద సృష్టించడం అంటే వీళ్ళు ఎంతసేపు కూడా ప్రజల మీద పన్నులు వేసి వాళ్ళ నుంచి బాధుడే కార్యక్రమంతో సంపద సృష్టిస్తామని చెప్పి ఎన్నికల ముందే చెప్పారనేది ఈ ప్రజలెవరికి అర్థం కాక కూటమి ప్రభుత్వాన్ని నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కలయికని రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజలు మాకు ఏదో న్యాయం చేస్తారు, ఇప్పుడు ఆ నమ్మకాన్ని పోగొట్టగలుగుతారా? మరి రమేష్ గారు, ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు, ఇప్పుడు ఆ నమ్మకాన్ని మీరు పోగొట్టగలుగుతారా? కంక్లూడ్ చేద్దాం. మేము పోగొట్టుకోనక్కర్లేదండి, ఖచ్చితంగా మేము ప్రజల తరపున పోరాడుతూ ఉంటాం. ప్రజలు ఎవరు చెబుతున్న విషయాలు వాస్తవ విషయాలు అనేవి గ్రహిస్తారు. ఆ గ్రహించి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ప్రజల్లో ఈ రోజు చైతన్యం. చెప్పండి. ఓకే అండి, రైట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ డిబేట్లో పాల్గొన్న రమేష్ గారికి, అదేవిధంగా వేణుగోపాల్ గారికి, అలాగే తులసిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ఏపీలో విద్యుత్ ఛార్జీల బాధుడు కార్యక్రమం అయితే మొదలు కాబోతుంది. ఇక రెండవసారి జనవరి నుంచి ప్రజల దగ్గర నుంచి 9,412.5 కోట్ల రూపాయల అధిక విద్యుత్ బిల్లులను ప్రభుత్వం అయితే వసూలు చేయబోతుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల వల్లే ప్రస్తుత ట్రూ-అప్ ఛార్జీల రూపంలో ప్రజల దగ్గర నుంచి మేము తీసుకుంటున్నాము. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేవు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అనే ధోరణిలో కూటమి ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా విపక్షాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. మీరు చెప్పిన హామీలేంటి, ఇచ్చిన హామీలేంటి, చేస్తున్నదేంటి? ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు ఎందుకు అధిక భారాన్ని మోయవలసి వస్తుంది? మీరు ఇచ్చిన హామీలకు అనుగుణంగా మీరు ముందుకెళ్ళండి, లేని పక్షంలో నిరసనలు తారాస్థాయికి తీసుకెళ్తామంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే రెండు పార్టీలు బాగానే ఉన్నా కానీ మధ్యలో అయితే సామాన్య ప్రజలు అధిక ధరలతో అతలాకుతలమవుతున్నారు.